వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా అధికారి ఆదేశానుసారం ఒంగోలు సబ్ యూనిట్ 2వ పరిధిలోని బండ్లమూడి ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాజుపాలెం లక్ష్మీపురం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ మలేరియా అధికారి పి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్ రోనాల్డ్ స్ట్రాస్ 1897 ఆగస్టు 20వ తేదీన ఆడ ఎనాఫిలస్ దోమ వలన మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందని కనుగొనడం జరిగింది. అందువల్ల ప్రతి సంవత్సరం ఆ రోజును ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటారని తెలియజేశారు. కావున గ్రామ విద్యార్థి దోమల పెరుగుదల జరిగే నీటి నిల్వలను ఇంటి పరిసరాల్లో లేకుండా చూడాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, వేపాకుతో పొగ వేసుకోవడం ద్వారా కూడా దోమలను నివారించవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆర్ ప్రసాదరావు, సబ్ యూనిట్ ఆఫీసర్ పి శ్రీనివాసులు, సాగర్, హెల్త్ సూపర్వైజర్ జి వెంకటరావు, హెల్త్ అసిస్టెంట్ కె శ్రీనివాస్, ఏఎన్ఎం శ్రీలక్ష్మి, ఎంఐహెచ్పి శాలెం, ఆశాలు, విద్యార్థులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు కాబట్టి ఈ రోజు ఈ దినాన్ని ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకేనా? కనుక మలేరియా జ్వరం వచ్చినందువల్ల ప్రపంచంలో అనేక మంది మలేరియా వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు మన ప్రపంచంలో. కనుక ఈ మలేరియా జ్వరం రాకుండా దోమలు నివారించడానికి అని చెప్పేసి అనేక రకమైనటువంటి మనం చర్యలు తీసుకుంటున్నాం. అవునా కాదా? కనుక మనము ఇంటి లోపల వెలుపల మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమలు పెరగవు. అంతేనా? కనుక దోమలు పెరగడానికి ఆవాసాలైనటువంటి నిల్వ ఉన్నటువంటి కుంటలు కానీ, డ్రమ్ములు కానీ, టైర్లు కానీ, కొబ్బరి బొండాలు కానీ, పూల తొట్లు కానీ, ఇవన్నీ మనం గమనించి నీరు నిల్వ లేకుండా వారానికి ఒకసారైనా సరే వాటిని పడివేయాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ దోమల వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లా రకరకాలైనటువంటి జబ్బుల ద్వారా వచ్చి ఆ జబ్బులు వచ్చిన తర్వాత కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ కొన్నిసార్లు నివారణ కాక తగ్గిపోకపోగా ప్రాణాలు కోల్పోయినటువంటి రోజులు ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి. కనుక మనం కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా ఈ దోమలు నివారించుకోవచ్చు. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. కుట్టకుండా చేయాలంటే ఏం చేయాలి? దోమతెరలు వాడాలి. అవునా కదా? దోమతెర ఎంత అవుతుంది? 150-200 రూపాయలు. గవర్నమెంట్ ఇచ్చింది, కానీ కనీసం మన పేరెంట్స్ మనం చెప్పాలి పిల్లలుగా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. అలాగే కుట్టకుండా చేయాలంటే ఏం చేయాలి? పరిసరాలు ఇంటి లోపల వెలుపల శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు సబ్యూనిట్ ఆఫీసర్ మరి శ్రీనివాసరావు సార్ మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం అని ఎందుకు మనం చెప్పుకున్నామంటే, ముఖ్యంగా మలేరియా జ్వరం అనేది దోమల ద్వారా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి